హాయ్ అండి. ఆహ్, గ్రామీణ్ డక్ సేవక్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో పోస్ట్ ఆఫీస్‌లో పోస్టులు పడ్డాయండి. అయితే ఆల్రెడీ పడి చాలా రోజులైంది. ఇంక ఓన్లీ 4 డేసే ఉంది. ఈ 26థ్ లాస్ట్ డేట్. సో, వన్స్ రిమైండ్ చేద్దామని చెప్పేసి దీని గురించి చెప్తున్నాను. ఇది ఎలా ఉంటుందంటే ఓన్లీ 10థ్ క్లాస్ మార్క్స్ బేస్ చేసుకునే మెరిట్ అనేది ఉంటుందండి. ఎవరికైతే 10థ్ మార్క్స్ బాగా వచ్చాయో, ఇన్ కేస్ గ్రేడ్ పాయింట్స్ అనుకోండి 9.5 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్‌తో మల్టిపుల్ చేస్తే మనకి మార్క్స్ వస్తాయన్నమాట. అంటే మనం అక్కడ ఓన్లీ మార్క్స్ వైజే ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ గ్రేడ్ పాయింట్స్ ఎంటర్ చేశారనుకోండి డిస్‌క్వాలిఫై అవుతారనమాట. సో, ఎవరికైతే 10థ్ మార్క్స్ బాగా వచ్చి స్కోర్ బాగా వచ్చాయో సో, వాళ్ళు మాక్సిమం వాళ్ళకి మాక్సిమం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, ఆల్రెడీ మీరు ఇక్కడ నోటిఫికేషన్ చూస్తే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ బై ద రెస్పెక్టివ్ ఎంగేజ్మెంట్ అథారిటీస్ అనెక్సర్ 1 అంటే కింద ఉన్నాయి మీకు ఏ ఏరియాస్‌లో వేకెంట్ ఉన్నాయని చెప్పేసి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కి అయితే 12,000, గ్రామీణ్ డక్ సేవక్ అయితే 10,000. గ్రామీణ్ డక్ సేవక్ గాని, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గాని. సో, వాటికి 10,000, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కి అయితే 12,000 ఇచ్చారు. ఇక్కడేంటంటే ఆహ్, జాబ్ రోల్ అంటే జాబ్ ప్రొఫైల్ కూడా ఏ విధంగా ఉంటుందనేది క్లియర్‌గా ఇచ్చేసాడు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే టీమ్ లీడర్ అనమాట ఆ బ్రాంచ్ ఆఫీస్‌కి. సో, క్లియర్‌గా జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటదనేది నోటిఫికేషన్‌లో క్లియర్‌గా ఇచ్చాడు. సో, చాలా ఈజీ అంట. ఐ మీన్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనుకోండి. ఏం చేస్తారు? మెయిల్ కన్వేయన్స్, మెయిల్ డెలివరీ ఓకేనా? స్మూత్ అండ్ టైమ్లీ ఫంక్షనింగ్ ఓకేనా? అలాగే హి ఈస్ ద టీమ్ లీడర్ ఆఫ్ ద బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్. సో, ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్మూత్ అండ్ టైమ్లీ ఫంక్షనింగ్. సో, ఇలా ఉంటాయి. సో, మనకి ఫంక్షనింగ్ అనేది తర్వాత విషయము. అంటే జాబ్ ప్రొఫైల్ అనేది తర్వాత విషయం. ఫస్ట్ మనం అప్లై చేసుకుంటే జాబ్ వస్తే తర్వాత ఫంక్షనింగ్ గురించి మనం చదువుకోవచ్చు అనమాట. సో, మెయిన్ ఎవరికైతే మంచి స్కోర్ ఉందో 10థ్‌లో సో, ప్రతి ఒక్కరు కూడా ఇంకా 4 డేసే టైం ఉంది దీనికి అప్లై చేసుకోవడానికి. ఇది ఎలా ఉంటుందంటే మీకు సాలరీస్ కూడా టీఆర్‌సీఏ అంటే టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ అనమాట. అంటే రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ అంటే 4 ఆర్ 5 అవర్స్‌కి అంటే 4 అవర్స్ మినిమమ్ 4 అవర్స్ వర్క్ చేశారనుకోండి ఎలా ఉంటుంది సాలరీ ఎంత ఉంటుంది 5 అవర్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కి 4 అవర్స్ అనుకోండి 12,000, అలాగే 5 అవర్స్ అయితే 14,500. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా డక్ సేవక్ అయితే 4 అవర్స్‌కి 10,000, 5 అవర్స్‌కి 12,000. సో, ఆ బేసిస్‌లో ఉంటుంది. ఆహ్, ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే సో, మినిమమ్ 10థ్ క్లాస్ ఇక్కడ ఏజ్ కూడా చాలా 18-40 ఇయర్స్ ఇచ్చారండి. మరలా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటదనమాట. ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్. సో, మాక్సిమం ఎక్కువ మంది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటదండి. 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చాడు. ఎప్పటి వరకు? జనవరి 27, 2021 నాటికి 40 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ గాని, బీసీ గాని అయితే మరలా ఇంకా వాళ్ళకి ఏజ్ పెరుగుద్దనమాట. అంటే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీకి అయితే, ఎస్సీ, ఎస్టీకి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అలాగే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అయితే 10 ఇయర్స్. పర్సన్స్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఓబీసీ ఉంటే 13 ఇయర్స్. పీడబ్ల్యూడీ ప్లస్ ఎస్సీ, ఎస్టీ ఉంటే 15 ఇయర్స్. సో, ఇలాగ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అంటే చాలా మంది ఎలిజిబిలిటీ ఉంటుంది అప్లై చేసుకోవడానికి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముంది? 10థ్ క్లాసే కదా! కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ దీనికి. కంపల్సరీ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. లోకల్ లాంగ్వేజ్ ఆల్రెడీ అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగే కాబట్టి.
ఏ స్టేట్కి ఏ లాంగ్వేజ్ అనేది క్లియర్గా ఇచ్చారు. సో మనకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాబట్టి సరిపోతుంది. బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ అనేది ఉండాలి. అంటే బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ అట్లీస్ట్ 60 days డ్యూరేషన్ ఫ్రమ్ ఎనీ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనివర్సిటీస్ ఆర్ ఎనీ బోర్డ్స్ ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్స్ ఎక్కడి నుంచి అయినా సరే ఒక 60 days మీరు ట్రైనింగ్ తీసుకున్నట్లు ఆ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇన్ కేస్ హయ్యర్ క్వాలిఫైడ్ అనుకోండి, హై క్వాలిఫైడ్లో మీకు ఒక సబ్జెక్ట్ కానీ ఇలా ఉందనుకోండి, సో ఆ సర్టిఫికేట్ అనేది అవసరం అనేది లేదు. కానీ హై క్వాలిఫికేషన్ మాత్రం ఈ మెరిట్లో మాత్రం తీసుకోడు. అంటే ఓన్లీ 10th స్కోర్ను మాత్రమే బేస్ చేసుకుంటాడు అనమాట. నాకు హై క్వాలిఫికేషన్ ఉంది, ఫర్ సపోజ్ డిగ్రీ, బీటెక్, సో అంటే మ్యాక్సిమం అలాంటి మ్యాక్సిమం క్వాలిఫైడ్ వాళ్ళు వెళ్ళారనుకోండి. ఇన్ కేస్ ఇంకేమీ లేదు గవర్నమెంట్ పోస్ట్ అని చెప్పేసి వెళ్ళాలనుకుంటే, సో హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే మాత్రం కన్సిడర్ చేయడు. బట్ కంప్యూటర్ సర్టిఫికేట్ నుంచి ఎగ్జామ్షన్ ఇస్తాడు వాళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ టెక్నికల్ కాబట్టి. సో ఓన్లీ 10th మార్క్స్ బేస్ చేసుకుని ఇక్కడ ఆల్రెడీ దానికి సంబంధించిన క్రైటీరియా కూడా క్లియర్గా వాడు ఇచ్చాడు. మెరిట్ అనేది బేస్డ్ ఆన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న దాన్ని కన్సిడర్ చేయరు, ఓన్లీ 10th మార్క్స్ బేస్ చేసుకుని మాత్రమే ఉంటుందని చెప్పేసి. ఓకేనా. నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ కంపల్సరీ ఉండాలి, లేదా మా వెహికల్ ఉన్నా సరిపోతుంది, 2-wheeler అదిని. సో అలాగే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కి ఆ సరౌండింగ్లోనే మీరు స్టే చేయాలి జాబ్ వస్తే. సో అవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. సో ఆప్షన్ ఫర్ అప్లయింగ్ జీడిఎస్ పోస్ట్స్, మీరు మ్యాక్సిమం 20 పోస్ట్స్కి, అంటే మీకు ఒక్కొక్క పోస్ట్ ఆఫీస్లో ఒక పోస్టే అంటే ఒకే ఏరియాలో ఒకటి మాత్రమే వేకెంట్ ఉంది. అంటే అలాంటివి మీరు ఒక 20 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు అనమాట. సో అనెక్సర్ 1లో కింద ఎక్కడెక్కడ వేకెంట్ ఉన్నాయనేది క్లియర్గా ఉంది. సో అది ఒకసారి చూస్తే సరిపోతుంది. అండ్ మీకు అంటే ఆప్షన్ పెట్టుకోవచ్చు, ఎక్కడ ఇన్ కేసు ఒక దగ్గర అలాట్ అయింది అనుకోండి మీ మెరిట్ని బేస్ చేసుకుని, సో రిమైనింగ్ ప్లేసెస్ అవసరం ఉండదు అనమాట. అంటే ఒక దగ్గర మనకి జాబ్ వస్తే రిమైనింగ్ ప్లేసెస్ వేకెంట్ అయినట్లే కదా. సో అలా మనం 20 వరకు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి సెలెక్షన్ క్రైటీరియా క్లియర్గా చూడండి. నో వెయిటేజ్ విల్ బి గివెన్ ఫర్ ద హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఓన్లీ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ 10th standard, approved boards aggregated to percentage to the accuracy of 4 decimals will be the criteria for finalizing the selection. ఓకేనండి. సో హైయర్ క్వాలిఫికేషన్స్కి ఏమి వెయిటేజ్ ఏమి ఉండదన్నమాట. అలాగే ఇన్ కేస్ ఎవరికైనా గ్రేడ్ పాయింట్స్ ఉంటే మార్క్స్ విల్ బి రీనాక్డ్ బై ద టేకింగ్ కన్వర్షన్ ఆఫ్ గ్రేడ్స్ ఇంటూ పాయింట్స్. సో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 9.5తో మీరు కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ కంప్లీట్గా సెలక్షన్ క్రైటీరియా కూడా ఇచ్చేసాడు వీడు. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ గెట్ ద సేమ్ మార్క్స్, ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, మెరిట్ ఆర్డర్ ఎలా ఉంటుంది, విల్ బి టేకెన్ ఎస్ డేట్ ఆఫ్ బర్త్. ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు, తర్వాత ఎస్టీ ట్రాన్స్ ఉమెన్, తర్వాత ఎస్టీ ఫీమేల్, ఎస్సీ ట్రాన్స్ ఉమెన్, ఎస్సీ ఫీమేల్, ఓబీసీ ట్రాన్స్ ఉమెన్, ఓబీసీ ఫీమేల్. సో అలాగే కంప్లీట్. సో ఈ విధంగా వస్తారనమాట ఇన్ కేస్ ఈక్వల్గా మార్క్స్ వచ్చి ఉంటే వాళ్ళకి. ఓకేనండి. సో కాబట్టి ఎవరికైతే మంచి స్కోర్ గెయిన్ చేశారో 10th క్లాస్లో, సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. సో హౌ టు అప్లై అనేది మీరు డైరెక్ట్గా indiapost.go.in వెళ్ళేదా appost.in/gds-online వెళ్తే సో క్లియర్గా అప్లికేషన్ ఉంటుంది. జస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ ఇవన్నీ ఎంటర్ చేయడమే. ఇప్పుడు 26th February 2021 ఇస్ ద లాస్ట్ డేట్. ఫీ చూసుకుంటే అప్లికెంట్ కేటగిరీ ఆఫ్ ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, ఈడబ్ల్యూఎస్ మేల్ ఓన్లీ. ట్రాన్స్మెన్ షుడ్ పే fee of 100 rupees for each set of 5 options.